తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. హంగొచ్చిన చోట అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. 3 మున్సిపల్ కార్పొరేషన్ల విషయంలో రాజకీయం రసవత్రంగా మారింది. కరీంనగర్ మేయర్ పీఠం విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అటు నిజామాబాద్ కార్పొరేషన్ దక్కించుకునేందుకు కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ప్రణాళిక రచిస్తున్నాయి. కొత్తగూడెంలో కాంగ్రెస్, సిపిఐ మధ్య ఒప్పందం కుదిరింది. ఇక్కడ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చెరో 2.5 ఏళ్లు పంచుకోవాలని నిర్ణయించారు. కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. హంగు వచ్చిన మరో 6 మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది. అటు మంత్రులు, ముఖ్య నేతలతో చర్చించిన సీఎం రేవంత్ హంగు వచ్చిన అన్ని చోట్ల మున్సిపాలిటీలను దక్కించుకోవాలని సూచించారు. వడ్డేపల్లిలో గెలుపొందిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కు చెందిన 8 మంది కౌన్సిలర్లు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇటు అంగొచ్చినటువంటి మున్సిపాలిటీలకు సంబంధించి క్యాంపు రాజకీయాలు ఇటు తెలంగాణ రాజకీయాల్లో ఈటు పుట్టిస్తున్నాయి. సో ప్రధానంగా ఈ 36 మున్సిపాలిటీలో అంగ ఏర్పడింది. ఈ అంగ ఏర్పడినటువంటి ఈ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటు ఇటు బీజేపీ కూడా ఆ పావులు కదుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు క్యాంపు రాజకీయాలకు తెరలేపారని చెప్పుకోవచ్చు. ఎలాగైనా సరే మున్సిపాలిటీలను చేజెక్కించుకొని తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ప్రధాన పార్టీలన్నీ కూడా పావులు కప్పుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలోనే క్యాంపు రాజకీయాలకు తెరలేపారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క అంగ ఏర్పడినటువంటి 36 మున్సిపాలిటీలో కూడా స్వతంత్ర అభ్యర్థులు చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ అంగ ఏర్పడినటువంటి 36 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా సుమారు 12 మున్సిపాలిటీలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేలా పావులు కదిపినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే 6 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా పావులు కదుపునట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే ఈ అంగ ఏర్పడినటువంటి 36 మున్సిపాలిటీలో కూడా అన్ని పార్టీలో కూడా చైర్మన్ల విషయంలో తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రేపు మున్సిపల్ ఎన్నికల చైర్మన్ల కార్యక్రమం ఉండబోతుంది కాబట్టి ఎలాగైనా సరే ఈ 36 మున్సిపాలిటీల్లో ఎక్కువ వీలైనంత వరకు కూడా అన్ని పార్టీలు కూడా మున్సిపల్ చైర్మన్లను కైవసం చేసుకునేలా క్యాంపు రాజకీయాలు అయితే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అలాగే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కూడా చాలా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎలాగైనా సరే బీజేపీ కైవసం చేసుకోవాలని పావులు కదిపితే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాగైనా సరే కైవసం చేసుకోవాలని పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే కాంగ్రెస్, ఎంఐఎం కలిసి చేజెక్కించుకోవాలని ప్రయత్నం చేస్తోంది. ఇక కొత్తగూడెం మున్సిపాలిటీకి సంబంధించి అయితే ఇటు అధికార కాంగ్రెస్తో పాటు సిపిఐ మధ్య కూడా ఒప్పందం కుదిరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 8 మంది ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఎవరైతే గెలిచారో వాళ్ళు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కార్తిక్. సో మొత్తం మీద అయితే రేపు జరిగేటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల చైర్మన్ల విషయంలో అంగేర్పడినటువంటి ఈ 36 మున్సిపాలిటీలలో అయితే ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ క్యాంపు రాజకీయాల్లో తమ వైపే నిలుస్తారు అని భావించినప్పటికీ మరి రేపు చైర్మన్ల విషయంలో ఎవరికి చెయ్యెత్తి చేయకొడతారు అనేటువంటిది అయితే కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది కార్తిక్. రైట్, థ్యాంక్ యూ దిలీప్.